హా, నేను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న ఈ నా ఇన్వెన్షన్ ఇప్పుడిక కంప్లీట్ అయిపోయింది. దీని పేరే కార్నెట్రిక్స్. ఈ కార్నెట్రిక్స్ సహాయంతో నేను ఈ పూర్తి విశ్వాన్ని అంతం చేస్తా. నా స్పేస్ షిప్ లోకి వచ్చే ధైర్యం ఎవడికుంది? చివరికి నువ్వు మా ఇద్దరికి దొరికావు. ఇక నీ చెడ్డ పనుల్ని ఆపితే బాగుంటుంది. నీ పిచ్చి క్రియేషన్స్ వల్ల మన యూనివర్స్ సగం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక నీ చావు దగ్గరకు వచ్చేసింది. వద్దు, మీరు నన్ను చంపినా కానీ నేను క్రియేట్ చేసిన కార్నెట్రిక్స్ మాత్రం ఇప్పుడు యూనివర్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ కార్నెట్రిక్స్ ఎవరికైతే దొరుకుతుందో ఇక అక్కడి నుండే ఆ విశ్వం యొక్క అంతం మొదలవుతుంది. వావ్, అది చూస్తానికి ఒక షూటింగ్ స్టార్ లాగా ఉంది. ఇదేంటి, నేను ఒక షూటింగ్ స్టార్ అని అనుకున్నాను, కానీ ఇందులో ఒక వాచ్ ఉందేంటి? చూడటానికి బాగుంది, ఒకసారి తీసుకుందాం. ఇదేంటి, నాకు ఏదో అవుతుంది. ఈ తెక్కువాడు ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా? దగ్గరలో ఒక లివింగ్ ఆర్గానిజం డిటెక్ట్ అయింది. నాకేదో అవుతుంది, నా ఒళ్ళంతా కాలిపోతుంది. నీకు కళ్ళు కనిపించట్లేదా? నేను మీ బెన్ని కాదు. నాకు బతికున్న ఏ జీవుల్ని చూసినా నచ్చదు. నువ్వింకా బతికే ఉంటావని నీకు నమ్మకం ఉందా? బలహీనమైన మనుషులు, మీరు బతకడానికి మీకు అర్హత లేదు. ఇదేంటి, మళ్ళీ యాక్టివేట్ అవుతుంది? వద్దు బెన్, నువ్వు ఇక్కడి నుంచి చేస్తున్నావు? తాతయ్య వద్దు, నా దగ్గరికి రావద్దు. అయ్యో, ఈ వాచ్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది. వద్దు. బెన్, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు నా రూపాన్ని చూసిన తర్వాత కూడా అర్థం కావట్లేదా? నేను మీ బెన్ని కాదు, నేనే స్పీడ్ గోస్ట్ని. నేను 500 మైల్స్/అవర్ స్పీడ్తో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళగలను. నాకు ఈ నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం. కాపాడండి, కాపాడండి. మర్యాదగా మా ఆర్మీకి లొంగిపో, లేదంటే నిన్ను మా ఫైర్ గన్స్ తో కాల్చి చంపేస్తాం. ఇదేంటి, నాకు మళ్ళీ ఏదో అవుతుంది. నన్ను అనవసరంగా వచ్చి కెలికారు కదరా. నేను చనిపోయి బతికిన ఒక సెలెస్టియల్ సూపర్ పవర్డ్ ఏలియన్ని. నేను మల్టీవర్స్ని కూడా అంతం చేస్తాను. దీన్ని చూస్తుంటే ఏది మంచిగా జరుగుతున్నట్లు అనిపించట్లేదు. నువ్వైతే ఫైట్ చేయడానికి రెడీగానే ఉన్నావు కదా? ఇది హీరో టైం. చాలా మంది బెన్స్తో జరిగిన ఆ యుద్ధం ఎప్పటికైనా ముగుస్తుందో లేదో అనుకుంటున్న టైంలో ఏం జరిగిందంటే చాలా మంది బెన్స్ ఆ యుద్ధంలో మరణించారు. అదే సమయంలో యుద్ధాన్ని ముగించడానికి ఒక వెలుగు వచ్చింది. ఇంతమంది ప్రాణాలు నా కళ్ళ ముందు పోతుంటే నేను చూస్తా ఉండలేను. ఇంతమందిని చంపినా నేను నిన్ను అసలు వదిలిపెట్టను. నన్ను క్షమించండి, నన్ను ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి. బాధపడకు, నువ్వు కూడా మా బెన్లో ఒకటిది. నిన్ను కార్నెట్రిక్స్ నుండి నేను విడిపిస్తాను. ఓవర్ యాక్టింగ్ చేయకుండా లేగు ఇంకా. అలా బెన్ 10 కార్నెట్రిక్స్తో డిస్ట్రాయ్ చేసిన యూనివర్స్ మొత్తాన్ని యాజ్మత్, బెన్ 10,000 ఇంకొంతమంది ప్లంబర్స్ కలిసి రీక్రియేట్ చేశారు. ఇంకా యూనివర్స్ అంతా ప్రశాంతతతో నిండిపోయింది.